పౌల్ట్రీ రంగంలో తెలుగు రాష్ట్రాలను కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పౌల్ట్రీ రంగంలో టాప్లో నిలుస్తుంది. అలాంటి పౌల్ట్రీ రంగానికి అనేకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పౌల్ట్రీ రంగాన్ని చేయాలంటే కనుక చాలా ఇబ్బందిగా పడుతున్నారని, పౌల్ట్రీ రంగంలో నష్టం సరి చూస్తున్నారని చెప్తున్నారు రైతులు. ప్రస్తుతం పౌల్ట్రీ రంగం బిజినెస్ కూడా అతి తక్కువగా ఉండడం, అలాగే పౌల్ట్రీ రంగం బిజినెస్లో కూడా ఎక్కువగా ఫీల్డ్ సంబంధించి ఎక్కువగా రేట్లు పెరగడంతో ఈ పౌల్ట్రీ రంగానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అంటున్నారు. గుడ్ల రేట్లు కూడా తక్కువగా ఉండడం, అలాగే కోల్డ్ రేట్లు కూడా తక్కువగా ఉండడం, అలాగే వైరస్ చూపడం, ఇవన్నీ కూడా పౌల్ట్రీ రంగాన్ని కుదిలేస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పౌల్ట్రీ రంగంలో నష్టాలు సరిచూస్తున్నామని, ఈ నష్టాలన్నీ కూడా భరించాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి సరిచూస్తున్నారు. బాడ్ మనకి 400 to 500 దాకా మనకి ఖర్చు అవుద్దండి. మనకి గుడ్డు పెట్టే వయసు వచ్చే సమయానికి డిపెండింగ్ ఆన్ ఫీడ్ కాస్ట్ అండి. అది ఫీడ్ కాస్ట్ని బట్టి అలాగా 400 to 500 దాకా ఉంటుందండి. అది ఏంటంటే ఇప్పుడు గుడ్డు పెట్టే సమయానికి ఏంటంటే అప్పుడు దాకా పెట్టుబడి తినేసి ఉంటుంది. దగ్గర 400 దాకా, అది 400 to 500 దాకా పర్ బర్డ్ ఉంటుందండి. లోన్ మీద తెచ్చి వేసాం కదండి, ఏం చేయలేదు, ఏం తెచ్చలేదండి. బాడీకి 400 to 500 దాకా అవుతుందండి ఒక బర్డ్కి వచ్చి. అవునండి, అది మనం ఈ ఓన్లీ బర్డ్స్ కండి. తర్వాత ఫీడ్ వేసుకుని మామూలుగా గుడ్ రేట్ ఎలా ఉంటుందని చేసుకుంటాము. కానీ ఇలాగ మరి శీతక దగ్గర 2 months నుంచి చాలా ఇబ్బందిగా ఉందండి. అది లోన్ ఎలా కడతామో మళ్ళీ వేయడానికి కూడా లేదు. ఇక పరిస్థితి ఎలా ఉందండి, మరి కోల్పోర్ పరిస్థితి ఏం బాగాలేదండి. ఏరేమి లేదండి, మొత్తం చచ్చిపోతున్నాయి డైలీ. మరి అధికారులు ఏమంటారండి? అధికారులు ఏముందండి, ప్రస్తుతానికి అయితే ఏం లేదు. మరి బ్యాంక్స్కి ఏమన్నా చెప్పి గవర్నమెంట్ ఆదుకోవాలి తప్పండి, రైతు చేసేది ఏమి ఉండదండి. మరి ప్రభుత్వాన్ని మీరు ఏమి అడగలుగుతారు? ప్రభుత్వానికి ఏముందండి, బ్యాంక్స్ లోన్స్ మాట్లాడేం కట్టా చేసి వడ్డీ రైతులు ఏమైనా ఇవ్వగలిగి ఏమైనా చేయగలిగితే మళ్ళీ ఏమైనా పుంజుకోగలం తప్ప, లేకపోతే పౌల్ట్రీ మనకు అయితే ఖచ్చితంగా ఉండదు. అలా అయితే కష్టం కదండి. ఆల్రెడీ ఫీడ్ కాస్ట్ మనకి మీరు ఒకటి గమనించండి, 2010లోని 2012లో ఎగ్ 3 రూపాయలు ఉందండి పేపర్ రేటు. మనకి ఆ రోజు మొక్కజొన్న మనకి మార్కెట్ రేటు 700 రూపాయలు ఉంది పర్ కింటా వచ్చి. మనకి ఈ రోజు ఎగ్ పేపర్ రేట్ ఈరోజు 4 రూపాయల 55 పైసలు ఉందండి. మొక్కజొన్న బయట మార్కెట్ లో 2600 ఉందండి. అంటే గుడ్డు పెరిగినంత మొక్కజొన్న పెరిగిన బేసిక్ మనకి ఇంగ్రీడియంట్ మొక్కజొన్న నూకలండి, సోయా 50% మొక్కజొన్న నూకలని ఆక్యుపై చేస్తాయి ఈ ఫీడ్ కాస్ట్ లోని. గుడ్డు ఏమో 4 రూపాయలు ఉంది, ఇదేమో 2500, దగ్గర 4 times పెరిగిందండి. అలాగైతే గుడ్డు కూడా అంత పెరగాలి. ఆ రకంగా ఏ రోజు మనకు లేదు. ఆ ఫీడ్ కాస్ట్ పాటు ఇది పెరగలేదండి. నేక నుంచి ఇది ఈ పౌల్ట్రీ కూడా ఉండదండి. ఎలా అయితే కష్టం అండి, నిజమండి. ఇది ఓపెన్ గా చెప్తున్నాను. ఏదైతే